మరి సమయంలో ప్రతి ఒక్కరూ మరి యొక్క సమయాన్ని మన సద్వినియోగం చేసుకొని కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేద్దాం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. మరి లూకా సువార్త 24వ అధ్యాయంలో నుంచి కొన్ని విషయాలు ఈ ఉదయకాల సమయంలో మనం ధ్యానం చేయబోతున్నాం. లూకా సువార్త 24వ అధ్యాయాన్ని మనం గమనిస్తే 13వ వచనం నుంచి వాక్యాన్ని మనం చదువుకుందాం. ఇదిగో ఆ దినమందే వారిలో ఇద్దరు యెరూషలేమునకు ఆమడ దూరమున ఉన్న ఎమ్మాయి అను ఒక గ్రామమునకు వెళ్ళుచు జరిగిన ఈ సంగతులన్నిటిని గురించి ఒకరితో ఒకరు సంభాషించుచుండిరి. వారు సంభాషించుచు ఆలోచించుకొనుచుండగా యేసు తానే దగ్గరికి వచ్చి వారితో కూడా నడిచాను. చదవబడిన వాక్యాన్ని ఈ యొక్క ఉదయకాల సమయంలో కొద్ది నిమిషాలు మనము ధ్యానం చేద్దాం. ఎప్పుడు జరిగింది ఈ సంఘటన అంటే మనకి 21వ వచనంలో కనబడుతుంది 3 దినములాయెను అనే వాక్యం చెప్తుంది. అంటే యేసయ్య సమాధి లేచిన తరువాత 3 దినములు అయింది అప్పటికి. అంటే సోమ, మంగళ, బుధ. సో ఈ వారములో జరిగినటువంటి సంఘటన ఈరోజు మనము వినేటువంటి వాక్యం ఏంటంటే, ఈ యేసయ్య సమాధి నుంచి లేచిన తరువాత, అంటే పోయిన ఆదివారం లేచిన తర్వాత ఈ ఆదివారానికి మధ్యలో జరిగినటువంటి ఒక సంఘటనను మనము ఈ రోజున ధ్యానం చేయబోతున్నాం. అయితే మరి ఈ యొక్క వాక్యానికి వెళ్ళే ముందు ఒక చిన్న విషయాన్ని మీతో చెప్పి ఆ తర్వాత వాక్యంలోనికి వెళ్తాం. జనరల్గా ఎవరికైనా మ్యాజిక్ అంటే ఇష్టపడతారు. ఎవరైనా సరే మ్యాజిక్ అంటే ఇష్టపడతారు. అప్పుడప్పుడు మన యొక్క మందిరంలో చిల్డ్రన్ క్రిస్మస్ రోజున మరి వచ్చేటువంటి సేవకులు కొన్నిసార్లు కొన్ని మ్యాజిక్లు చూపెట్టి దేవుని యొక్క సువార్తను పిల్లలకి అర్థమయ్యే రీతిలో చెప్పినటువంటి సందర్భాలు ఒకసారి కాదు చాలాసార్లు మనము దేవుని యొక్క మందిరంలో చూడటం అనేది జరిగింది కదా. అయితే మరి ఒక సందర్భంలో ఒక ఆయన మ్యాజిక్ చేస్తూ మరి ఆయన ప్రదర్శన చేస్తూ ఎలా చేస్తాడంటే స్టేజ్ మీద ఒక మామను నుంచోబెట్టాడంట. స్టేజ్ మీద ఒక మామని నుంచోబెట్టాడంట. అందరు నడుతుంటే ఎవరు కనబడుతున్నారు, మీకు ఎవరు కనబడతారంటే అందరు కూడా ఓ మామ కనబడుతుంది అని చెప్పేసి అందరూ చెప్పారు. అయితే ఆ కనబడుతున్నటువంటి మామకు ముందు ఒక కట్టెన్ లాగా అలా పైకెత్తి ఆ కట్టెని మళ్ళీ కిందకి దించేసరికి మామ కాస్త అమ్మ అయిపోయిందంట. మామ కాస్త ఏమైపోయింది, అమ్మాయి అయిపోయింది. అమ్మాయి అయిపోయేసరికి కూర్చున్నటువంటి వారందరూ చూసినటువంటి ఆ యొక్క సన్నివేశాన్ని చూసి ఏమంటారు, ఆశ్చర్యపడతారా పడరా, సందిగ్ధంలో అన్నట్టుగా రియాక్షన్ ఉంటుందా ఉండదా ఆలోచన చేయండి ఒకసారి. లేకపోతే ఇంకో మాట చెప్తా, ఏదైనా మనిషే కదండి అని అంటారేమో. సరే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక కుక్కను పెట్టాడు. అక్కడ కుక్కను చూపెట్టి చూడండి ఇక్కడ ఏముంది అంటే కుక్క అన్నారు అందరూ. ఆ కుక్క దగ్గర ఒక కట్టెను అలా పెట్టి కట్టెను తీసేసరికి ఆడ పిల్లి కనబడింది అనుకో, ఎలా ఉంటుంది? ఆశ్చర్యంగా ఉంటుందా? కళ్ళకి ఏం కనబడింది, మరలా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో ఒక్క క్షణం లోపులో అది ఎలా మారిపోయింది? మామేమో అమ్మాయిలా మారిపోవటం, లేక కుక్క ఏమో పిల్లిలా మారిపోవటం. ఆ సన్నివేశాన్ని చూసి మీరు వెళుతూ మీ మైండ్లో ఏముంటుంది? ఎలా మారిందబ్బా, మామ అమ్మాయి ఎలాగైపోయింది, కుక్క పిల్లి ఎలాగైపోయింది అని చర్చించుకుంటూనే వెళ్తారు. అవునా? ఓకే, ఈ సమయంలో నేను చెప్దామనుకున్నటువంటి వాక్యంలో నుంచి ఇలాంటి పరిస్థితే ఆ ఇద్దరు నడుచుకుంటున్నటువంటి శిష్యులు ఎవరైతే ఉన్నారో ఆ ఇద్దరు ఇలాంటి ఆలోచనతోనే వారు నడుచుకుంటూ వెళ్ళిపోతున్నారు. వారు ఇలాంటి ఆలోచనతోనే నడుచుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఏ ఆలోచన?
ఏ ఆలోచన అంటే వారు కొన్ని విషయాలను చర్చించుకుంటూ ఉన్నారు. వారు కొన్ని విషయాలు మాట్లాడుకుంటూ ఉన్నారు. మాట్లాడుతూ ఉండగా యేసయ్య తానే వారి దగ్గరకు వచ్చాడు అని వచనములో మనము చదివాం. వారు రమ్మనలేదు, వారు పిలవలేదు, కానీ యేసు ప్రభువు వారే స్వయముగా వారి దగ్గరకు వెళ్ళి వారితో నడుచుచున్నట్లుగా వాక్యంలో మనము గమనించవచ్చు. రైట్, ఇప్పుడు ఎక్కడి నుండి వారు ప్రయాణమై ఎక్కడికి వెళ్తున్నారు? ఎక్కడి నుండి వారు ప్రయాణం మొదలుపెట్టి ఎక్కడికి వెళ్తున్నారు? ఇక్కడ వాక్యంలో మనం చూస్తే యెరూషలేమునకు ఆమడ దూరమున ఉన్న ఎమ్మయి అను ఒక గ్రామమునకు వెళ్ళుచు. ఎక్కడి నుంచి అక్కడికి వెళ్తున్నారు? యెరూషలేము నుండి వారు వెళ్ళుచు ఉన్నట్లుగా వాక్యములో మనం ఇక్కడ గమనించవచ్చు. ఇప్పుడు యెరూషలేము అనేటువంటి ఆ యొక్క పట్టణం దేనికి సూచన, లేకపోతే ఆ యొక్క పేరుకి అర్థం ఏంటి అంటే హౌస్ ఆఫ్ హోప్ అని చెప్పేసి అంటూ ఉంటారు. అంటే నిరీక్షణకు ఇల్లు లాంటిది అనేది ఆ యొక్క యెరూషలేము అనేటువంటి పదానికి అర్థం. అయితే అటువంటి ప్రాంతమును వీరు విడిచి ఎటువైపు వెళ్తున్నారు? ఎమ్మయి అనేటువంటి ఒక గ్రామం, అది ఆమడ దూరము అని ఉంది. ఇక్కడ వాక్యంలో మనం గమనిస్తే ఆమడ దూరమున అని ఉంది. కానీ బేసిక్గా యెరూషలేము నుంచి ఎమ్మయి అనేటువంటి ఆ ప్రాంతానికి 7.5 మైళ్ళు అని, లేకపోతే 11-12 కిలోమీటర్ల మధ్యలో ఉండేటువంటి దూరము అని అర్థం చేసుకోవాలి. ఆమడ దూరం అంటే ఇంచుమించు 12 కిలోమీటర్లు దరిదాపులు అన్నమాట. ఇప్పుడు మనకి సౌకర్యాలు ఉన్నాయి, బస్సులు ఉన్నాయి, లేకపోతే బండ్లు ఉన్నాయి, కార్లు ఉన్నాయి. 12 కిలోమీటర్లు అంటే ఒక 20 నిమిషాల లోపల మనము వెళ్ళిపోవచ్చు ట్రాఫిక్ని బట్టి. అయితే ఆ రోజుల్లో అలాంటివి ఏమీ లేవు. ఇక్కడ వాక్యంలో మనం గమనిస్తే వారు ఎలా వెళ్తున్నారంట? వారు ఎలాగ వెళ్తున్నారు? ఎమ్మయి అనేటువంటి గ్రామమునకు వెళ్ళుచు. అక్కడ ఎలా వెళ్తున్నారు అంటే 15వ వచనం ప్రకారంగా యేసయ్య కూడా వారితో జాయిన్ అయ్యాడు. యేసయ్య కూడా వారు వెళుతూ ఉంటే వారితో పాటు వెళుతూ ఉన్నాడు. ఎలా వెళ్తున్నారు అన్నది వాక్యంలో అంటే నడుచుకొనుచు అని ఉంటుంది. ఎలాగా? నడుచుకొనుచు, నడుస్తూ వెళ్తున్నారు. ఇప్పుడు 12 కిలోమీటర్ల దూరం ఎంతసేపు పడుతుంది నడవటానికి? 12 కిలోమీటర్ల దూరం ఎంతసేపు పడుతుంది నడవటానికి? జాగింగ్ చేసుకుంటూ వెళ్తే మేబీ ఒక 2 గంటల్లో వెళ్ళిపోవచ్చేమో. జాగింగ్ అంటే కొద్దిగా స్పీడ్గా పరిగెట్టుకుంటూ వెళ్ళటం. లేదు మామూలు నడక అంటే ఎలా లేదన్నా ఒక 3 గంటలు పడుతుంది. ఎలా లేదన్నా ఒక 3 గంటలు పడుతుంది. కారణం ఏంటంటే 1 కిలోమీటర్ వచ్చి ఎలా లేదన్నా 1/2 గంట, 1 కిలోమీటరు 1/2 గంట టైం పడుద్ది. మీరు గట్టు మీద నుండి మరి వశిష్ఠ స్కూల్ వరకు మరి మీరు ఎప్పుడైనా నడిస్తే మీకు ఒక అంచనా వచ్చేస్తుంది ఎంత టైం పడుతుంది అని. సో మరి 1 కిలోమీటర్ 1/2 గంట చెప్పిన మనం నడిచిన 12 కిలోమీటర్లు అనేసరికి 3 గంటల టైం పడుద్ది. అయితే యేసయ్య ఈ ఇద్దరితో నడుచుచు ఆయన ఎక్కడికి వెళ్తూ ఉన్నారు? ఎమ్మయి అనేటువంటి ప్రాంతానికి యేసయ్య కూడా వారితో కలిసి వెళ్తున్నట్లుగా వాక్యంలో మనకి ఇక్కడ కనబడుతోంది. అయితే ఈ యొక్క ఎమ్మయి అనేటువంటి ప్రాంతానికి వెళ్తున్నటువంటి ఈ సందర్భాన్ని కనుక మనం జ్ఞాపకం చేసుకుంటే వీరు ఎలా వెళ్తున్నారు అంటే ఒక రకంగా చెప్పాలంటే నిరీక్షణను కోల్పోయి వెళ్తున్నారు అని గమనించవచ్చు. ఏం కోల్పోయారు? నిరీక్షణను కోల్పోయారు, ధైర్యాన్ని కోల్పోయారు. లేకపోతే వాళ్ళకున్నటువంటి ఆశలు, వారుకున్నటువంటి ఆలోచనలు ఏవైతే ఉన్నాయో అవన్నీ పటాపంచలైపోయేసరికి వారి యొక్క ప్రయాణం ఎలాగుందంటే నిరుత్సాహముగా,
లేకపోతే ఏడుపు దుఃఖమని నేను అనలేను, కానీ అలాంటి బాధలో వారు ఎంఐ అనేటువంటి ప్రాంతానికి వెళుతూ ఉన్నారు. ఆలోచన చేయండి, కారణం ఏంటి అంటే వాక్యంలో మనము చూడొచ్చు, యేసయ్య మనతో లేడు, యేసయ్య మనలను విడిచిపెట్టాడు, ఆయన ఏదో చేస్తాడు అని అనుకుంటే ఏమి చేయకుండా వెళ్ళిపోయాడు అని వారు ఒక బాధలో లేకపోతే ఒక నిస్సహాయత కలిగినటువంటి పరిస్థితులలో వారు ఉన్నట్లుగా మనము గమనించవచ్చు. అయితే ఈ ఉదయకాల సమయంలో కొన్ని విషయాలను మనము ఆలోచన చేద్దాం. ఏంటి ఆ విషయాలు అంటే, యేసయ్య వారితో కూడా నడిచెను. యేసయ్య ఏం చేశాడు? వారితో కూడా నడిచెను. యేసయ్య వారితో వెళుతూ ఉండగా 16వ వచనం చదువుదాం చూడండి. అయితే వారు ఆయనను గుర్తుపట్టలేకుండా వారి కన్నులు మూయబడెను. ఏమైందంట? వారి కన్నులు మూయబడెను. ఆ తర్వాత ఆయన, మీరు నడుచుచు ఒకరితో ఒకరు చెప్పుకొనుచున్న ఈ మాటలేమని వారిని అడుగగా వారు దుఃఖముఖులై నిలిచిరి. యేసయ్య వారిని అడిగినటువంటి ప్రశ్న ఏమడిగారు అంటే, మీ ఇద్దరు ఒకరికొకరు ఏం మాట్లాడుకుంటున్నారు? మీరిద్దరూ ఒకరినొకరు ఏం చర్చించుకుంటున్నారు? దేని గురించి మీ యొక్క ఆలోచన, దేని గురించి మీ యొక్క సంభాషణ అని వారిని అడిగితే వారు ఏం చేశారంట? వెంటనే ఏడ్చారంట. వెంటనే వారు ఏడ్చారు. ఆలోచన చేయండి, ఎంతగా ఏడ్చుంటారు అని మనం గమనిస్తే వారు నడిచేటువంటి నడక ఆగిపోయింది. వారు నడిచేటువంటి నడక ఆగిపోయింది. అక్కడ ఆగిపోయి వారు ఏడుస్తూ ఉండిపోయారు అని దేవుని యొక్క వాక్యములో మనకి ఇక్కడ కనబడుతూ ఉంది. అంటే ఇక్కడ కొన్ని విషయాలను గమనిస్తే, యేసయ్యకు తెలీదా? యేసయ్యకు తెలీదా అంటే ఆయనకు తెలుసు. ఆయనకు తెలుసు వారి హృదయాలలో ఏముందో తెలుసు, వారి ఆలోచనలు ఏమున్నదో తెలుసు, వారు ఏం మాట్లాడుకుంటున్నారో కూడా ఆయనకు తెలుసు. మరి తెలిసి ఎందుకు అడిగారు? ఆయన తెలిసి ఎందుకు అడిగారు? ఆలోచన చేయండి. ఇక్కడ కొన్ని విషయాలను కనుక మనం ఆలోచన చేస్తే, కొన్ని సందర్భాలలో మనము దుఃఖంలో ఉండొచ్చు, బాధలో ఉండొచ్చు, కష్టాల్లో ఉండొచ్చు, ఎవరికి మనము చెప్పుకోలేనటువంటి పరిస్థితుల్లో ఉండొచ్చు. అయితే ఒక విషయం గమనించండి, మనకు తెలియకుండా మనతో ఎవరుంటారో తెలుసా? మనకు తెలియకుండా మనతో ఎవరు వస్తారో తెలుసా? యేసయ్య. యేసయ్య ఆయన మనతో ఉన్నాడు అనేటువంటి విషయం మనం గ్రహించకపోవచ్చు. ఆయన మనతోనే ఉన్నాడు అనేటువంటి విషయం మనము అప్పటికి తెలుసుకోకపోవచ్చు. యేసయ్య విడిచిపెట్టేవాడు కాదు. యేసయ్య మనలను అలాగున వదిలివేసేవాడు కాదు. కొన్నిసార్లు మనకున్నటువంటి కష్టాలను బట్టి, మనకున్నటువంటి ఇబ్బందులను బట్టి, మనకున్నటువంటి బాధలను బట్టి, ఒకవేళ మనం ఏం జరుగుతుంది అన్నట్లుగా మన యొక్క ప్రయత్నాలు గనక జరుగుతూ ఉంటే ఆలోచన చేయండి. యేసయ్య మనతో ఉండి మన కష్టాలను, మన బాధలను ఆయన వింటూ ఉంటాడు. మనకు తెలీదు ఆయన వింటున్నాడు అని, మనకు తెలీదు ఆయన మనతో ఉన్నాడు అని. కొన్నిసార్లు ఇలాంటి సిచ్యువేషన్స్ ఎక్కడొస్తాయంటే హాస్పిటల్స్లో వస్తాయి. ఎప్పుడైనా మనకి బాగోక హాస్పిటల్కి వెళ్ళవలసి వచ్చి, హాస్పిటల్లో ఒకవేళ అడ్మిట్ అయ్యి రూమ్లో ఉండండి అని చెప్పేసి అంటే, ఆ సమయం మామూలుగా ఉండదు. మనకే హాయిగా ఉంటుంది అనుకుంటారా? ఎవరికి ఇష్టం ఉండదు. ఎవరు కోరుకోరు హాస్పిటల్లో ఉండాలి, ఒక 2 రోజులు 3 రోజులు ఉండాలని ఎవరు కోరుకోరు.
అలాంటి టైంలో ప్రభా ఏంటి నా పరిస్థితి అన్నట్లుగా ఒకవేళ మనం దుఃఖంలో ఉండొచ్చు, అటువంటి సందర్భంలో మనం చాలా బాధగా ఉండొచ్చు. గమనించండి, అలాంటి కష్ట సమయంలో డాక్టర్ గారో లేకపోతే నర్సో మన దగ్గరికి నవ్వుతూ మాట్లాడుతూ వచ్చి నీకేం కాదు అని ఒక మాట అన్నారనుకో, అది మనకు ఎలా ఉంటుంది? ఆలోచన చేయండి. లేకపోతే మనకు తెలిసినటువంటి స్నేహితులో, బంధువులో, లేకపోతే సేవకులో ఎవరో ఒకరు ఆ టైంకి ఫోన్ చేసో మెసేజ్ పెట్టో మీరు బాధపడద్దు, ధైర్యంగా ఉండండి, ప్రార్థన చేస్తున్నాం అనేటువంటి ఒక ఫోన్ కానీ మెసేజ్ కానీ వస్తే ఎలా ఉంటుంది ఆ టైంకి? ఆలోచన చేయండి ఒకసారి. దేవుడు మనతో ఉండేవాడు. మన కష్టాలను అడిగి ఆయన తెలుసుకోవటానికి ఇష్టపడుతున్నటువంటి పరిస్థితి. ఆయనకు తెలియక వారిని అడగడం వల్ల, ఆయనకు ఏం జరుగుతుందో తెలుసుకోవాలనేటువంటి ఆతృతతో వారిని అడగటం వల్ల మీరు ఏం మాట్లాడుతున్నారా అని. ఆదాము అవ్వలు దాక్కున్నప్పుడు యేసయ్యకు తెలుసు ఏమని, వారు ఎక్కడున్నారా అని. కానీ ఆయన అడగలేదా? మీరు ఎక్కడున్నారు అని అడగలేదా? గమనించండి. ఈ ఇద్దరు శిష్యులు అలా నడుచుకుంటూ వెళ్తున్నారు. ఎందుకు అంటే వారితో కలిసి వారు అడగల రమ్మని, కానీ యేసయ్యే వారితో వెళుతూ ఉన్నాడు. ఇంకా ఇదే విషయంలో మనం ఆలోచన చేస్తే వారి కండ్లు ఏమైనాయి అంట? వారి కండ్లు ఏమైనాయి? మూయబడెను అని ఉంటుంది 16వ వచనంలో. 16వ వచనంలో వారి కండ్లు మూయబడెను. అందుకనే వారు ఏం చేయలేదు? ఆయనను గుర్తుపట్టలేదు. మనతో ఉన్నది యేసయ్య అన్నటువంటి సంగతి అప్పటికి వారు గ్రహించలేదు. వారికి తెలియదు మనతో వస్తున్నది యేసయ్య అన్నటువంటి విషయం. ఈ లోకములో కొన్నిసార్లు మన యొక్క నేత్రాలు మూయబడినటువంటి పరిస్థితులలో ఉండడం వలన మనం కూడా దేవునిని చూడలేకపోతున్నాం. కొన్నిసార్లు మనము దేవునుడు ఆయన మనతో ఉన్న గ్రహించలేకపోతూ ఉన్నాం. దేవుని కార్యాలు ఎన్ని జరుగుతూ ఉన్నా మనము చూడలేకపోతున్నటువంటి పరిస్థితి ఈ లోకములో అనేక మంది జీవితాలలో కనబడుతూ ఉంది. కారణం ఏంటి అంటే వారి కళ్ళు ఏమైనా మూయబడినటువంటి పరిస్థితి. అంటే యేసయ్య వారిని మరి వారి కండ్లు మూసేయాలి అని బలవంతంగా మూయలే. మనకు అర్థం కావటం చెప్తున్నా, ఆయన కార్యాలు చూడకుండా అపవాది అనేటువంటి వాడు మనకి మనోనేత్రములను ఏం చేస్తున్నాడంట? గురుడితనమును కలుగు చేస్తూ ఉన్నాడు. కారణం ఏంటంటే దేవుని వైపు ఎక్కడ వెళ్ళిపోతామా అని, దేవునిని విడిచిపెట్టకుండా ఆయననే అంటు పెట్టుకుని మనం ఎలా జీవించేస్తామా అని వాడి భయం. అందుకనే వాడు ఏం చేస్తున్నాడంట? మన మనోనేత్రములకు గురుడితనమును కలుగు చేస్తూ ఉన్నాడు. అందుకనే ఒకవేళ మన యొక్క జీవితంలో ఏదైనా చిన్న చిన్న సమస్యలు వచ్చినప్పుడు, బలహీనతలు వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు, అరే దేవుడు ఏమయ్యాడు, నన్ను వదిలిపెట్టేశాడు అన్నటువంటి రీతిగా కొన్ని సందర్భాలలో మన యొక్క బ్రతుకులు కనబడుతూ ఉన్నాయి. అయితే మరి ఇప్పుడు యేసయ్య ఈ శిష్యులతో వెళ్తూ ఉన్నాడు. ఆ ఇద్దరితో నడుచుకుంటూ వెళ్తున్నారు. మరి ఇప్పుడు ఈ శిష్యుల దృష్టిలో వారితో మాట్లాడుతున్నది ఎవరు? ఈ శిష్యుల దృష్టిలో వారితో మాట్లాడుతున్నది ఎవరు? చూడండి ఒకసారి. ఇక్కడ దేవుని యొక్క వాక్యంలో మనం ఇంకా కిందకి చదువుకుంటూ వెళ్తే చూడండి, 17వ వచనం చదువుదాం. ఆయన మీరు నడుచుచు ఒకరితో ఒకరు చెప్పుకొనుచున్న ఈ మాటలు ఏమని అడుగగా వారు దుఃఖముఖులై నిలిచిరి. వారిలో క్లయప అనువాడు యెరూషలేములో బస చేయుచుండి
అక్కడ జరిగిన సంగతులు నీ ఒక్కడవే ఎరుగవా అడిగాను. ఆ, ఉమ్, ఆ, ఆ, ఉమ్, ఉమ్, ఆ, 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 ఉమ్, ఉమ్, ఉమ్. నీకు తెలియదా? ఆ, ఉమ్. మేము నిరీక్షించి ఉంటిమి, ఇదిగాక ఈ సంగతులు జరిగి నేటికి 3 దినములాయెను. అయితే మాలో కొందరు స్త్రీలు తెల్లవారుగానే సమాధి వద్దకు వెళ్ళి ఆయన దేహమును కానక వచ్చి, కొందరు దేవదూతలు తమకు కనబడి ఆయన బ్రతికి ఉన్నాడని చెప్పారని మాతో చెప్పి మాకు విస్మయము కలుగజేసిరి. మాతో కూడా ఉన్న వారిలో కొందరు సమాధి వద్దకు వెళ్ళి ఆ స్త్రీలు చెప్పినట్టు కనుగొనిరు, కానీ ఆయనను చూడలేదని ఆయనతో చెప్పిరి. చూడండి ఒకసారి, ఇక్కడ ఈ శిష్యులు యేసయ్యతో మాట్లాడుతున్నారు. ఎవరి గురించి మాట్లాడుతున్నారు? యేసయ్యతో మాట్లాడుతూ ఎవరి గురించి మాట్లాడుతున్నారు? యేసయ్య గురించే మాట్లాడుతున్నారు. ఎవరి గురించి? యేసయ్య గురించే మాట్లాడుతున్నారు. అంటే వారు యేసయ్యను యేసయ్యగా ఏం చేయలేదు? గ్రహించలేదు, గుర్తించలేదు. వారు యేసయ్యను గ్రహించలేదు, గుర్తించలేదు. ఆలోచన చేయండి. కొన్నిసార్లు కొన్ని సందర్భాలలో మరి మనకి ఎదురవుతున్నటువంటి పరిస్థితులను బట్టి నవ్వు వస్తూ ఉంటాయి. ఎందుకంటే నాకే చాలా జరుగుతూ ఉంటాయి. ఎవరో తెలియని వ్యక్తులు మా ఇంటి బయట చిన్న బోర్డు ఉంది కదా, కలవరు మినిస్ట్రీస్ అని. దాని కింద డైరెక్టర్ రెవరెండ్ ఎం జాన్ ఇజ్రాయెల్ అని ఉంది కదా. ఆ పేరు చూసి వచ్చేస్తారు, పైకి వచ్చి నన్ను అడుగుతారు, ఏమంటే జాన్ ఇజ్రాయెల్ అయ్యగారు ఉన్నారా అని అడుగుతారు. ఏమని? జాన్ ఇజ్రాయెల్ అయ్యగారు ఉన్నారా అని అడుగుతారు. నాకు అర్థమైపోతుంది. నా దగ్గరకు వచ్చి నా పేరుతో ఏమైనా ఆయన ఉన్నారని అడిగితే ఏమనుకోవాలి? వచ్చిన వాళ్ళకి నేను ఎవరో తెలీదు అని నాకు అర్థమైపోద్ది. అందుకని చెప్పి నేను కొన్నిసార్లు ఏం చేస్తానంటే, సరే కూర్చొని పిలుస్తాను అంటాను. కూర్చొని అంటే కూర్చుంటారు. నేను జస్ట్ లోపలికి అలా వెళ్ళి అలా వస్తాను. వచ్చిన తర్వాత వాళ్ళ దృష్టిలో ఏంటంటే, ఈయన పిలిచారు, జాన్ ఇజ్రాయెల్ గారు ఇప్పుడు వస్తారు అని అనుకుని ఈ లోపల ఏమండి ఎందుకు వచ్చారు, ఏంటి విషయాలు చెప్పండి అని చెప్పేసి అంటే, కొంతమంది చెప్పే కథలు ఎంత నవ్వు వస్తాయో. మేము మొన్న ఒకసారి ఒక మీటింగ్లో కలిసామండి, ఆయన రమ్మన్నారు, మాకు సహాయం చేస్తానన్నారు అని చెప్పేవాళ్ళు ఉన్నారు. మీకు ఒక విచిత్రమైన విషయం చెప్పనా? ఒకసారి ఒకళ్ళు వచ్చారు నా దగ్గరికి, సమాధాన అయ్యగారు మా కూతురు పెళ్ళి చేస్తానన్నారు, డబ్బులు ఇస్తాను రమ్మన్నారు, అందుకని వచ్చాను అని చెప్పేసి ఒక ఆవిడ వచ్చింది నా దగ్గరికి. ఎప్పుడు చెప్పారమ్మా అన్నాను నేను. ఎప్పుడు చెప్పారంటే ఆవిడ ఒక టైము డేటు చెప్పింది. అప్పటికి ఆయన చనిపోయి అప్పటికే ఒక 15 సంవత్సరాలు అయిపోయి ఉంటుంది ఆయన చనిపోయి. అయితే ఎందుకంటే ఆయన చనిపోయి ఇప్పుడు 22 సంవత్సరాలు కంప్లీట్ అయ్యి 23వ సంవత్సరం నడుస్తుంది. అయితే ఒక 7-8 సంవత్సరాల క్రితం వచ్చింది ఆవిడ. వచ్చి అంటుంది, మొన్న మా ఇంట్లో ఫంక్షన్కి వచ్చినప్పుడు ఆయన అన్నారు, నా కూతురు పెళ్ళి నేనే దగ్గరుండి చేస్తానన్నారు, డబ్బులు ఇస్తాను రా అన్నారు, అందుకని వచ్చాను అని చెప్పేసి అంది. అంటే నేను కాసేపు మాటలన్నీ విని, ఏమో నువ్వు అనుకున్న సమాధానం గారు ఈ సమాధానం గారు కాదు, వేరే సమాధానం గారు, నువ్వు వెళ్ళరా అని చెప్పి పంపించేస్తుంటే, అదేంటి ఆయన రమ్మంటే మీరు వెళ్ళిపోమంటున్నారు అంటే, నువ్వు ఎప్పుడు చెప్పారంటే పోయిన టైంలో చెప్పారు. పోయిన టైంలో అంటే అప్పుడు అన్నాను, నీకు చెప్పిన టైంకి అప్పటికే మా సమాధానం గారు అయితే చచ్చిపోయి 15 సంవత్సరాలు అయింది, కాబట్టి నీకు చెప్పిన సమాధానం బతికే ఉన్నారు, అప్పటికే ఈయన కాదు అని చెప్పి పంపించేస్తే ఆవిడ అనవసరంగా ఇరుక్కున్నాను రా బాబు అన్నట్టు అనుకుని, సరే నేను టైం చెప్తూ పొరపాటు చెప్పాను, సరే ఆయన లేకపోతే ఏముంది, ఆయన కొడుకుగా మీరైనా మా కూతురు పెళ్లి చేయండి అంత నన్ను. ఆలోచన చేయండి. కొన్నిసార్లు విచిత్రమైనటువంటి పరిస్థితులు ఎదురవుతుంటాయి. నా దగ్గరికి వచ్చి నా పేరు అడిగి అంటే జాన్ ఇజ్రాయెల్ గారిని పిలవండి ఒకసారి మాట్లాడుతూ ఉంటారు. అయితే ఆ విషయాలని చెప్తే టైం వేస్ట్ అవుతుంది. కానీ ఇప్పుడు ఈ శిష్యుల యొక్క పరిస్థితి కూడా అలాగే ఉంది. వారు ఎవరితో మాట్లాడుతున్నారు?
యేసుతో మాట్లాడుతున్నారు. ఎవరి గురించి మాట్లాడుతున్నారు? యేసే గురించే మాట్లాడుతున్నారు. ఏమని చెప్తున్నారు అంటే అక్కడ నజరేయుడైన యేసును గూర్చినటువంటి సంగతులే అని చెబుతూ ఆయన దేవుని ఎదుటను ప్రజలందరి ఎదుటను క్రియలోను వాక్యములోను శక్తి గల ప్రవక్తయై ఉండెను. చూడండి ఒకసారి. ఇప్పుడు యేసయ్య యొక్క శిష్యులైనటువంటి వీరు, అంటే మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు, యేసయ్య శిష్యులు అంటే 12 మందే కదండి అనుకోవచ్చు. కానీ వాక్యంలో మనం చూస్తే ఈ 12 మంది కాక 70 మంది శిష్యులను కలిగి ఉన్నట్లుగా ఒక సందర్భంలో చదువుతాం. ఈ 70 మంది కాక ఇంకా అనేక మంది శిష్యులు ఆయన దగ్గర ఉన్నారు, ఆయనను వెంబడించారు అని వాక్యంలో మనం చూస్తాం. కాబట్టి ఈ 12 మంది కాకుండా మిగతా యేసయ్యను ఫాలో అయినటువంటి శిష్యులలో ఈ 2 శిష్యులు. అందులో ఒక వ్యక్తి పేరు కూడా కనబడుతుంది. ఏమని? క్లయప అనే 18వ వచనములో ఒక శిష్యుని పేరు కూడా కనబడుతూ ఉంది. కొంతమంది ఏమంటారంటే 2 అని చెప్పారు, అందులో ఒక పేరు క్లయప అని చెప్పేసి ఉంది. రెండవ వ్యక్తి బహుశా లోక అయ్యునుంటాడు అని కొంతమంది ఆలోచన. ఎవరు అయ్యునుంటారు? ఈ లోక సువార్త రాసినటువంటి వ్యక్తే అని కొంతమంది యొక్క ఆలోచన. ఎందుకంటే 2 కారణాలు ఉన్నాయి. ఒకటే, ఆ రోజుల్లో మరి ఎవరు రాసినా ఇది రాసింది నేనే అని ఎవరు కూడా పేర్లు చెప్పుకునేవారు కాదు. ఒకటి. 2, ఇంకో కారణం, ఇది బహుశా లోక అయ్యునుండొచ్చు అంటానికి ఇంకో కారణం ఏంటంటే ఈ అమ్మాయి అనేటువంటి ప్రాంతానికి వెళ్తున్నారు, అటువంటి సమయంలో యేసయ్య వారితో మాట్లాడారు అనేటువంటి విషయాలు ఏవైతే మనం చదివామో అవి మత్తయి సువార్తలో కానీ మార్కు సువార్తలో కానీ యోహాను సువార్తలో కానీ రాయబడలేదు. కేవలం లోకా సువార్తలో మాత్రమే ఈ విషయాలు వ్రాయబడ్డాయి. కాబట్టి బహుశా ఒకవేళ రెండవ శిష్యుడు లోకా గారే అయ్యునుండొచ్చు అని కొంతమంది యొక్క ఉద్దేశం. సరే, అది ఎవరైతే మనకి ఎందుకు. కానీ ఈ యొక్క శిష్యులు యేసుని ఏమని చెప్తున్నారు? ప్రవక్త అని చెప్తున్నారు. చూడండి ఒకసారి. ఇప్పుడు వారి యొక్క దృష్టిలో ప్రవక్త అంటే ఏంటి? చూడండి ఒకసారి. ఇక్కడ కిందకి మనం కొన్ని విషయాలు చదువుకుంటూ వెళ్తే, ప్రధాన యాజకులను అధికారులను ఆయనను ఎలాగూ మరణశిక్షకు అప్పగించి సిలువ వేయించారో నీకు తెలీదా? ఇప్పుడు హాట్ టాపిక్గా మాట్లాడుకుంటున్నారు అక్కడ. ఇప్పుడు మనం కూడా ఒక 4 రోజుల నుంచి ఒక వ్యక్తి గురించి గట్టిగా మాట్లాడుతూ ఉన్నాం. ఎవరి గురించి? ప్రవీణ్ పగడాల గారు చనిపోయినటువంటి సందర్భాన్ని బట్టి 4 రోజుల నుంచి ఎక్కడ చూసినా ఆయన గురించే మాటలు ఎక్కువగా మాట్లాడడం జరుగుతుంది. ఒకవేళ ఎవరు యూట్యూబ్లో చూసినా ఆయన గురించే మనం అనేకమైనటువంటి విషయాలు వినటం అనేది జరుగుతూ ఉంది. నేను ఇందాక ఒక విషయం చెప్తే మర్చిపోయాను, ఇప్పుడు గుర్తొచ్చింది, ఇప్పుడే చెప్తాను ఒక మాట. రేపు సాయంత్రం 5 గంటలకి సెయింట్ పాల్స్ చర్చ్ గ్రౌండ్లో ఆయన యొక్క ఆదరణ కూడిక రేపు సాయంత్రం పెట్టడం జరిగింది. అందుకనే మన చర్చ్ దగ్గర ఒక ఫ్లెక్స్ కూడా మనం ఏర్పాటు చేసాం. సో మరి అవకాశం ఉంటే క్రైస్తవులుగా మనందరి యొక్క ఐక్యత చాటవలసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి సంఘం అందరుగా అక్కడ ఉంటే చాలా బాగుంటుంది. నేను కూడా అక్కడే ఉంటా. ప్రార్థన 10 లోపల అయిపోద్ది. అయిన తర్వాత అందరికీ భోజనాలు ఉంటాయి. సో మరి అవకాశం ఉంటే అందరూ కూడా రావటానికే ప్రయత్నం చేయండి. రైట్, ఓకే. ఇప్పుడు హాట్ టాపిక్గా మనం ఎలాగైతే ప్రవీణ్ పగడాల గారి గురించి మాట్లాడుతూ ఉన్నామో, మరి అక్కడ కూడా యేసయ్యను గురించే ఎవరైనా సరే చర్చించుకుంటున్నటువంటి పరిస్థితులు. అందుకనే ఈ శిష్యులు ఏమంటున్నారు? అరే ఏం జరిగిందో నీకు తెలీదా అన్నట్లుగా యేసయ్యను అడుగుతూ ఉన్నారు. ఇంకేమంటున్నారు? ఇశ్రాయేలును విమోచింపబోవువాడు ఈయనే అని మేము నిరీక్షించి ఉంటేమి. వీరి యొక్క ఆలోచన ఏంటంట? ఇశ్రాయేలును విమోచింపబోవువాడు ఈయనే అని మేము నిరీక్షించి ఉంటిమి. కానీ ఇప్పుడు ఏం జరిగింది?
ఇదియుగాక ఈ సంగతులు జరిగి నేటికి 3 దినములు ఆయన వచ్చి ఆయన మమ్మల్ని విమోచిస్తాడు. ఆయన వచ్చి ఒక రాజ్యాన్ని స్థాపిస్తాడు. ఆయన వచ్చి రాజుగా ఉంటాడు. ఆయన వచ్చి మమ్మలను ఈ యొక్క రోమ ప్రభుత్వంలో నుంచి కాపాడుతాడు. ఈయన వచ్చి మమ్మల్ని ఏలతాడు అని అనుకుంటే ఏం చేశాడు ఈయన? ఏం చేశాడు? ఎవరము ఊహించినటువంటి రీతిగా పుట్టుక చచ్చిపోయాడు అన్నట్లుగా వీళ్ళకి బాధ, వీళ్ళ ఆలోచనలు వేరే. ఈయన ఎలా చూస్తున్నారు? ఒక ప్రవక్తగా, లేకపోతే ఇశ్రాయేలులను ఈ పరిపాలించేటువంటి రాజుగా వీరి యొక్క ఉద్దేశం. ఆలోచన చేయండి. కొన్నిసార్లు మన జీవితంలో కూడా మనం ఏదేదో ఊహించుకొని ఏదేదో ఆలోచనలు చేసి ఎలా జరిగితే బాగుండు, అలా జరిగితే బాగుండు, ఎలా ఉంటే బాగుండు, అలా ఉంటే బాగుండు అని మనమే మన సొంత ఊహల్లో మనం మరి ఉండి అలా జరగకపోతే మనం కూడా ఎలా ఫీల్ అవుతాం? ఛీ, ఇలా జరిగిందేంటి, ఛీ ఇలా అయిందేంటి అనుకుంటామా? మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్పనా? మన క్రిస్మస్ రోజున మనం ఏమనుకున్నాం? ఇదేం వర్షం రా బాబు, డిసెంబర్లో వర్షం ఏంటి, వర్షం వస్తే మనం పక్కకి వెళ్తాం, వర్షం తగ్గితే మళ్ళీ కిందకు వస్తాం, మన కుర్చీలు మనం పట్టుకెళ్తాం, మన కుర్చీలు మనం తెచ్చుకో, ఏంటి ఈ బాధ అనుకోమా? ఆలోచన చేయండి. కారణం ఏంటంటే మనము ఒకటి ఫిక్స్ అవుతాం మైండ్లో. ఎలా ఉండాలి, అలా జరగాలి, ఇది ఈ టైపులో ఉండాలి, అది ఆ టైపులో ఉండాలి అనుకుని మన ఊహా ప్రకారంగా మనం వెళుతూ అలాగున జరగకపోయేసరికి మనమేమనుకుంటాం? ఇలా జరిగింది ఏంటి, అలాగెందుకు అయ్యింది అని మరలా మనమే ఆలోచనలు చేస్తూ ఉంటాం. ఆ శిష్యుల యొక్క మైండ్లో కూడా అదే ఉంది. ఏమని? ఈయన ఒక ప్రవక్త అని, లేకపోతే మెషయ అని, లేకపోతే ఇశ్రాయేలులందరినీ మరి కాపాడటానికి ఆయన ఒక రాజ్యమును స్థాపిస్తాడని, ఒకవేళ ఆయనే రాజుగా ఉంటాడు అని ఆ ఉద్దేశంతో వారు రావటం అనేది జరిగింది. అయితే అక్కడ ఏమైందంటే ఆయన చనిపోయాడు. సమాధి చేసేసరికి శిష్యులందరూ ఎక్కడికక్కడ చెల్లాచెదురైపోయారు. ఆయన చెప్పాడు, మీరు నా విషయంలో అభ్యంతరపడతారు అని. అయితే సమాధి చేసిన తర్వాత 3వ దినమున ఆయన లేవటం, ఆయన సమాధిని మరి చేరువయ్యారు కొంతమంది స్త్రీలు. అప్పటికే ఆయన అందులో లేడు. అక్కడ ఒక దేవదూత వాళ్ళకి కనబడి ఏం చెప్పింది? ఈయన లేచి ఉన్నాడు అని చెప్పడం. ఈ స్త్రీలు శిష్యుల దగ్గరికి వచ్చి యేసయ్య లేడు, ఆయన లేచాడు అని చెప్తే ఆ శిష్యులు కన్ఫర్మ్ చేసుకోవడానికి వారు కూడా ఏం చేశారు? సమాధి దగ్గరికి వెళ్ళారు. ఆలోచన చేయండి. కొన్నిసార్లు ఒకవేళ ఎవరైనా ఏదైనా చెప్తే గుడ్డిగా నమ్మేయకూడదు. ఏం చేయకూడదు? నమ్మేయకూడదు. ప్రస్తుత దినాలలో ఒక విషయం ఎలా జరుగుతూ ఉంటుంది ఏంటంటే, వాట్సాప్లో ఎవరో ఏదో మెసేజ్ పెడతారు. మనం ఏం చేస్తాం? ఇది నిజం అనుకుని మనం ఏం చేస్తాం? ఇంకో 10 మందిని పంపిస్తాం. ఆ 10 మంది ఏం చేస్తారు? ఒక్కొక్కరు ఇంకొక 10 మందికి పంపిస్తారు. చూడండి, ఎంతగా అది నిజమా అంటే నిజం కాదు. కొన్నిసార్లు కొంతమంది ఇలాంటి మెసేజ్లు రావటాన్ని బట్టి ఏమండి వచ్చిన మెసేజ్ మీరు నమ్మొద్దు, నేను ఇంకా బతికే ఉన్నాను, నేను సావలేదు, ఇదిగో నేను మాట్లాడుతున్నాను అని చెప్పుకునేటువంటి పరిస్థితి కూడా వచ్చింది. అవునా? సో మనం రీకన్ఫర్మ్ చేసుకోవటం అనేది ఎప్పుడు కూడా మంచిదే. అందుకని శిష్యులు కూడా ఏం చేస్తున్నారు? వాళ్ళు చెప్పినటువంటి మాటలు గుడ్డిగా నమ్మేలా వెంటనే వారు కూడా పరిగెట్టుకుని అడగలేరు, సమాధి దగ్గరికి వెళ్ళారు. సమాధి దగ్గరికి వెళితే అక్కడ వారు యేసయ్యను
చూడలేదు, కనబడలేదు. వేసే వారికి కూడా కనబడలేదు. సో వీళ్ళ యొక్క ఉద్దేశములో ఏంటి అంటే, మేము సమాధి యొద్దకు వెళ్ళి ఆయన దేహమును కానక వచ్చి, ఆయన దేహం కనబడలా, మాయమైపోయింది. అది ఎవరిని ఎత్తుకుపోయారా, ఏం జరిగిందో మాకు తెలియదు అన్నట్లుగా వీరిక్కడ మాట్లాడుతున్నారు. ఆలోచన చేయండి. అంతకుముందు వారం యేసయ్య యెరూషలేములోకి వస్తూ ఉంటే అబ్బో బీభత్సమైన జనం, కేకలు, బొబ్బలు, గోల, హోసన్నా అనేవారు కొంతమంది, జయం అనేవారు కొంతమంది. చాలా అంటే చాలా హడావుడిగా యేసయ్య రావడం జరిగింది. మరి ఇప్పుడు ఒక్కరికి తెలియదు ఆయన లేవటం, ఒక్కరు చూడలేదు ఆయన లేవటం. సైలెంట్గా జరిగిపోయింది, కాముగా జరిగిపోయింది. ఎవరు ఊహించినటువంటి టైంలోనే జరిగిపోయింది. గమనించండి, మన జీవితంలో కూడా దేవుని కార్యాలు మనం అనుకున్న టైంలో కాదు, ఆయన అనుకున్న టైంలో జరుగుతాయి. మనం అనుకున్న రీతిగా కాదు, దేవుని యొక్క చిత్త ప్రకారంగా జరుగుతాయి. ఆయన చిత్త ప్రకారంగా జరిగినప్పుడు మనం ఏం చేసేవారు ఉండాలి? వాటిని స్వీకరించగలిగే వారుగా ఉండాలి. ఆలోచన చేయండి. మనకు అనిపిస్తుంది, అరే ఇలా జరగకుండా ఉంటే బాగుండు అని. నా చిన్నతనంలో, అంటే బహుశా 21 సంవత్సరాలు, మా నాన్నగారు చనిపోయే ఆ టైంకి అందరూ, రే ఈ వయసులో నాన్నగారు చనిపోవటమా, నీకు ఇన్ని కష్టాలు వచ్చినాయి ఏంట్రా అని నా దగ్గరకు వచ్చి ఏడ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు. నాకు అనిపించింది, అరే నేను ఇంకా అప్పుడే బైబిల్ ట్రైనింగ్ పూర్తి చేశాను, అప్పుడే చనిపోయారేంటి, నేను ఇంకా వేరే హయ్యర్ కోర్సులు MTHలు నేను చదువుదాం అనుకుంటున్నాను కదా, అప్పుడే చనిపోయారేంటి అని నాలో కూడా చాలా అంటే చాలా కంగారు ఉండేది, భయం ఉండేది. ఆలోచన చేయండి. అయితే ఆ టైంలో నేను తీసుకున్న డెసిషన్, సంఘ కాపరిగా నిలబడాలా లేక ఫారెన్ వెళ్ళి, ఎందుకంటే నాకు కెనడాలో సీట్ వచ్చింది ఆ టైంకి, నేను అక్కడికి వెళ్ళి చదవాలా అన్న రెండు నా ముందు ఉండేసరికి శారీరకంగా కెనడా వెళ్ళిపోవాలి అనే ఆలోచన ఉంది, ఆత్మీయంగా సంఘాన్ని ఏం చేయాలి ఆ ఆలోచన ఉంది. నాకు కొద్దిగా టైం పట్టింది. అయితే చివరికి సంఘమే ముఖ్యం అని నా యొక్క నిర్ణయాన్ని నేను మార్చుకొని సంఘాన్ని నడిపిద్దాం అని బాధ్యతను నేను తీసుకోవడం జరిగింది. ఎప్పుడు 2003లో సంగతి నేను చెప్తున్నా. అప్పుడు అందరూ ఇదే మాట మాట్లాడారు, అరే ఏంటి అప్పుడే నీకు ఈ బాధ్యతలు, ఈ కష్టాలు అన్నట్లుగా. శరీరానుసారంగా మనం ఆలోచన చేస్తే గమనించండి, మనకి ఎలాంటి ఆలోచనలు వస్తాయి, కానీ దేవుని యొక్క చిత్తాన్ని మనము స్వీకరించినప్పుడు, ఆయన చిత్తాన్ని మనము మరి ఒప్పుకున్నప్పుడు, ఆలోచన చేయండి, దేవుడేమైనా విడిచిపెట్టాడా? దేవుడేమైనా విడిచిపెట్టాడా? సంఘాన్ని ఏమైనా దేవుడు పాడు చేశాడా? ఆలోచన చేయండి. దేవుడు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఆయన నడిపిస్తూనే ఉన్నాడు, బలపరుస్తూనే ఉన్నాడు, అభివృద్ధి చేస్తూనే ఉన్నాడు. అన్ని విషయాలలోనూ దేవుడు సంఘాన్ని దేవుడు ఏం చేస్తున్నాడు? అభివృద్ధి పరుస్తూనే ఉన్నాడు. కాబట్టి దేవుని యొక్క చిత్తాన్ని మనము స్వీకరించాలి. ఈ యొక్క శిష్యులు ఏమంటున్నారు? ఆయన ప్రవక్తగా ఉన్నాడు, మా యొక్క మరి రాజ్యాన్ని మా కొరకు నిలవబెట్టి మమ్మల్ని ఏదో పరిపాలన చేస్తాడు అని అనుకుంటే, ఇప్పుడు ఆయన ఏం చేశాడు? చనిపోయాడు అనేటువంటి రకంగా వారు మాట్లాడుతున్నారు. అయితే యేసయ్య ఏమన్నాడు తెలుసా? అందుకు ఆయన, అవివేకులారా, ప్రవక్తలు చెప్పిన మాటలన్నిటినీ నమ్మని మందమతులారా, ప్రవేశించుట అగత్యము కాదా అని వారితో చెప్పి,
మోషేయు సమస్త ప్రవక్తలను మొదలుకొని లేఖనములన్నిటిలో తన్ను గూర్చిన వచనముల భావము వారికి తెలిపెను. యేసయ్య వారితో చెప్తున్నటువంటి మాట, అరే ప్రవక్తను కోల్పోయాం అని మీరు చెప్తున్నారు, కానీ ఇంతకు ముందు మోషే కావచ్చు, మోషే తర్వాత అనేక మంది ప్రవక్తలు కావచ్చు, వారు చెప్పినటువంటి విషయాలేంటి, మీరు వాటిని గురించి చదవలేదా? ఇప్పుడు ఇలా ఎందుకు మాట్లాడుతున్నారు అని వారిని ఏమని అంటున్నాడంటే, అవివేకులారా అన్నాడు. ఏమన్నాడు? అవివేకులారా. ఇంకొక మాట కూడా ఉపయోగిస్తున్నాడు ఆయన, మందమతులారా అంటూ ఉన్నాడు. అంటే అర్థం ఏంటి? బుర్ర ఉంది, తెలివి ఉంది, కానీ అది ఎలా ఉందన్నమాట. ఆలోచన చేయండి ఒకసారి. అలాగున సంబోధించాడు. ఇంగ్లీష్లో ఫూలిష్ అని ఉంది ఆ పదం, ఫూలిష్. అయితే నేను దీని గురించి స్టడీ చేస్తా ఉంటే ఒక ఆయన ఎలా చెప్తున్నాడు, జీసస్ కాల్డ్ దెమ్ ఫూలిష్ బట్ నాట్ ఫూల్స్ అన్నాడు. అంటే దేవుడు వారిని అవివేకులారా అని అన్నాడు, కానీ యూ ఫూల్స్ అని అనలేదు. అంటే మీరు ఏమి తెలియనటువంటి వెధవలు అన్నట్లుగా ఆయన సంబోధించలేదు. ఆ టైంకి వారికి తట్టడం లేదు, అంతే. ఆ ప్రవక్తలు చెప్పిన విషయాలన్నీ వాళ్ళ బుర్రలో ఉన్నాయి, కానీ వారు మర్చిపోయారు, బయటికి చెప్పలేదు, గుర్తు చేసుకోలేకపోతున్నారు. కొన్నిసార్లు టెన్షన్లో ఉన్నప్పుడు మనకు కూడా కొన్ని వెంటనే గుర్తుకు రావు కదా, మరి వాళ్ళు కూడా అదే టెన్షన్లో ఉన్నారు. అరే మమ్మల్ని కాపాడే బోధకుడు, మమ్మల్ని నడిపించే నాయకుడు, లేకపోతే మాకు వివరించేటువంటి ప్రవక్త మమ్మల్ని సడన్గా విడిచిపెట్టేశారనేటువంటి బాధలో వాళ్ళు ఉన్నటువంటి రీతిగా ఉన్నారని మనం ఇక్కడ గమనించవచ్చు. కొన్నిసార్లు మన జీవితంలో కూడా కొన్ని సమస్యలను బట్టి, కొన్ని ఇబ్బందులను బట్టి దేవుడిని మర్చిపోతాం. ఎవరికి చెప్పాలో తెలియక అక్కడ ఇక్కడ తిరుగుతాం తప్ప దేవుని దగ్గర రాం. ఆ హాస్పిటల్కి ఈ హాస్పిటల్కి వెళ్తాం తప్ప దేవుని సన్నిధికి రాం. వాళ్ళని వీళ్ళు అడుగుతాం తప్ప దేవుణ్ణి అడగం. గమనించండి. అలాంటి టైంలో దేవుడు ఏమన్నాడు తెలుసా? అవివేకులారా నేనున్నాను కదా, అరే మందమతులారా నేనున్నాను, మర్చిపోయారన్నాను అన్నట్లుగా దేవుడు మాట్లాడతాడు. అయితే ఇంకా మనం కిందకి చదువుకుంటూ వెళ్తే అక్కడ వారు యేసుతో చెప్తున్నారు. ఇంతలో తాము వెలుచున్న గ్రామం దగ్గరకు వచ్చినప్పుడు ఆయన ఇంకా కొంత దూరం వెళ్ళినట్లు అగబడగా, వారు సాయంకాలము కావచ్చినది, ప్రొద్దుగుంకినది, మాతో కూడా ఉండమని చెప్పి ఆయన బలవంతము చేశారు కనుక ఆయన వారితో కూడా ఉండుటకు లోపలికి వెళ్ళాను. ఆయన వారితో కూడా భోజనమునకు కూర్చున్నప్పుడు ఒక రొట్టెను పట్టుకొని స్తోత్రము చేసి దాన్ని విరిచి వారికి పంచిపెట్టగా వారి కన్నులు తెరవబడి ఆయనను గుర్తుపట్టిరి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడు తెరవబడినాయి వారి కళ్ళు అంటే, ఆయన తన యొక్క స్టైల్లో భోజనానికి కూర్చున్నప్పుడు ఒక రొట్టెను తీసుకుని ఆయన ఏం చేస్తున్నాడంట? ఆయన రొట్టెను పట్టుకొని స్తోత్రము చేసి దానిని విరిచి వారికి పంచిపెట్టగా, ఎప్పుడైతే రొట్టెను విరిచి పంచిపెట్టాడో వెంటనే వారి కళ్ళు ఏమైనా తెరవబడినాయి. విరిచినప్పుడు వారి కళ్ళు తెరవబడినాయి. విరిచినప్పుడు జరిగేటువంటి కార్యాలు సింపుల్గా మీకు 1-2 గుర్తు చేస్తాను. ఒకసారి పాపాత్మరాలైనటువంటి స్త్రీ యేసు దగ్గరకు వచ్చి చాలా విలువైనటువంటి అత్తరును పగలగొట్టి ఆయన మీద వేసి ఏం చేస్తుంది? ఆయనను అభిషేకించినట్లుగా వాక్యంలో మనకు తెలుసు. ఇంకొక విరవబడిన, పగలగొట్టబడిన అనేటువంటి అంశాన్ని మీకు గుర్తు చేస్తున్నా. న్యాయాధిపతుల గ్రంథంలో కనబడుతుంది 7వ అధ్యాయంలో. మరి యుద్ధం చేయడానికి కొంతమంది గుంపులుగా అక్కడ కూర్చోబెట్టి వారి చేతులకు కొండలు ఇచ్చారు. కొండలను ఏం చేయమన్నారు?
పగలగొట్టమన్నారు. ఎప్పుడైతే కొండలన్నీ ఒకేసారి పగలగొట్టబడ్డాయో శత్రువులు ఏమనుకున్నారు, అమ్మ బాబోయ్ ఎవరో మన మీదకి చాలా దారుణంగా అటాక్ చేయడానికి వస్తున్నారని వారు భయపడి వారి సామాను ఆహారం విడిచి అక్కడి నుంచి పారిపోయారు. ఇశ్రాయేలీయులు వెళ్ళి వాళ్ళ యొక్క మొత్తం అంతటిని వీరు ఆక్రమించారు అనే వాక్యంలో మనం చదువుతాం. పగలగొట్టబడుట, విరవబడుట. ఆలోచన చేయండి, దేవుని కార్యాలు జరుగుతున్నటువంటి సందర్భం. ఇక్కడ కూడా ఏం జరిగింది అంటే యేసయ్య రొట్టెను విరిచి వారికి పంచిపెట్టగా అప్పుడు వారి కన్నులు తెరవబడ్డాయి, వారు యేసయ్యను గుర్తుపట్టారు. అంతటా ఆయన వారికి అదృశ్యుడాయను. యేసయ్య అదృశ్యుడాయను అంటే దేవుని యొక్క వాక్యములో మనం చూస్తే ఇప్పటి వరకు వాళ్ళ బాధ ఏంటి, ఇప్పటి వరకు వాళ్ళకన్నా సమస్య ఏంటి, వాళ్ళ దుఃఖం ఏంటి అంటే యేసయ్య మమ్మల్ని విడిచిపెట్టేశాడు, యేసయ్య లేడు అనేటువంటి బాధలో, దుఃఖములో, వేదనలో ఇలాంటి స్థితిలో ఉన్నారు. ఇప్పుడు ఇప్పటి వరకు బహుశా 3 గంటలు నడిచి మాట్లాడి అనేక విషయాలు చర్చించి ఇంట్లోకి వెళ్ళి భోజనానికి కూర్చుండి భోజనం చేస్తూ ఉండగా వారు ఏం తెలుసుకున్నారు, ఇప్పుడు ఎవరైతే లేరో అని అనుకుంటున్నారో ఆ వ్యక్తి ఎక్కడో కాదు మాతోనే ఉన్నాడు అనేటువంటి విషయాన్ని వారు గ్రహించేసరికి యేసయ్య అదృశ్యుడాయను. అంటే మన జీవితంలో మనం కూడా ఏం గ్రహించాలి అంటే ఆయన ఎక్కడో కాదు మనలోనే ఉంటాడు అనేటువంటి విషయాన్ని మనము గ్రహించవలసిన వారమై ఉన్నాం. ఎలాగా అంటే కిందకి మనం చదువుకుంటూ వెళ్తే చూడండి ఒకసారి, ఇంకా కొన్ని విషయాలు చదువుదాం. 32వ వచనం నుంచి, అప్పుడు వారు ఆయన త్రోవలో మనతో మాట్లాడుచు లేఖనములను మనకు బోధపరచుచున్నప్పుడు మన హృదయము మనలో మండుచుండలేదా అని ఒకరితో ఒకడు చెప్పుకొనిరి. ఏం జరిగిందంట లేఖనముల గురించి చెప్పుచూ ఉండగా ఆ యొక్క లేఖనముల గురించి ఎప్పుడైతే ఆయన మాట్లాడుతున్నాడో అంటే వాక్యం ఎప్పుడైతే చెప్తూ ఉన్నాడో ఆ వాక్యం ఎప్పుడైతే వారి యొక్క మనసులోకి హృదయంలోనికి వెళుతూ ఉన్నదో ఆ వాక్యము హృదయంలోకి వెళ్ళినప్పుడు ఏమైంది అక్కడ, అది మన హృదయములలో మండుచుండలేదా. వాక్యము ఎలాంటిది అంటే మనతో మాట్లాడేది, ఆ వాక్యం ఎలాంటిది అంటే మన హృదయాలలో మండుచున్నట్లుగా చేసేది. అలాగున ఆ హృదయములో ఆయన వాక్యము ద్వారా ఆ శిష్యులు గ్రహించారు, అరే మన హృదయాలు మండే, ఆ టైంలోనే మండే, కానీ మనం ఏం చేయలేదు, ఆయనను గుర్తించలేదు, ఆయనను గుర్తుపట్టలేదు. కానీ మన హృదయాలలో ఆయన వాక్యం వచ్చినప్పుడు మండింది అనేటువంటి విషయాన్ని వారు ఇప్పుడు గ్రహించి నెక్స్ట్ ఏం చేస్తున్నారు అంటే లేచి యెరూషలేమునకు తిరిగి వెళ్ళగా. వారు ఎక్కడి నుంచి అడిగిపోయారు, యెరూషలేము నుండి ఎమ్మాయికి వెళ్ళిపోయారు. బహుశా 3 గంటలు నడిచి అలిసిపోయి ఉంటారు. కానీ వెంటనే వారు ఏం చేశారు, తిరిగి ఎక్కడికి వచ్చారు, యెరూషలేమునకు వచ్చేశారు. ఆలోచన చేయండి, మన జీవితంలో మన యొక్క పరిస్థితులను బట్టి ఒకవేళ అరే దేవుడు నాతో మాట్లాడతలేదేంటి, దేవుడు నా ప్రార్థన వినటం లేదేంటి, నా కష్టాలు ఆయన నన్ను విడిచిపెట్టేశాడేంటి అని అనుకుంటున్నావేమో. అలా అనుకుని నువ్వు దేవునికి దూరం అయిపోతున్నావేమో. ఈరోజు మనం గ్రహించవలసిన విషయం ఏంటంటే ఆయన మనతోనే ఉన్నాడు, ఆయన మనలోనే ఉన్నాడు, మన దగ్గరే ఉన్నాడు. ఆ విషయాన్ని గ్రహించి దేవునికి దూరముగా వెళ్తున్నటువంటి నీవు మరలా ఎక్కడికి రావాలి, ఆయన దగ్గరికి రావాలి, యెరూషలేమునకు తిరిగి రావాలి. నిరీక్షణకు పుట్టినిల్లు అన్నటువంటి అర్థం ఇచ్చేటువంటి ఆయన సన్నిధికి రావాలి. వచ్చి ఆయన బిడ్డగా నువ్వు జీవించాలి, వచ్చి ఆయనకు సాక్షిగా నువ్వు ఈ లోకములో బ్రతకవలసినటువంటి పరిస్థితి ఉంది. ఆలోచన చేయండి, యేసయ్య చనిపోయాడు అనే అక్కడ తాగిపోవద్దు. ఆయన చనిపోయి తిరిగి లేచాడు.
చనిపోయి తిరిగి లేచాడు. ఆయన లేచి మనతోనే ఉన్నాడు. పరిశుద్ధాత్మ రూపంలో మనతోనే ఉన్నాడు, మన దగ్గరే ఉన్నాడు, మనలోనే ఉన్నాడు. ఆ నిరీక్షణతో ధైర్యముగా యేసయ్య బిడలుగా, దేవుని బిడలుగా, ఆయన బిడలుగా ఈ లోకంలో మనం జీవిద్దాం, నడుచుకుందాం. కొద్ది మాటలు మనందరి వినికిడిలో దేవుడు ఫలింప చేసి నడిపించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి, కండ్లు మూసుకొనండి. ప్రార్థన. మనం మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించుచున్న మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన నామమునకు వందనాలు, స్తోత్రాలు తెలియజేసుకుంటూ ఉన్నాం. దేవా, ఈ యొక్క ఉదయకాల సమయంలో నీ సన్నిధికి మమ్మల్ని అందరిని నడిపించిన విధానాన్ని బట్టి వందనాలు. పాల్గొన్న ప్రతి ఒక్కరిని బట్టి వందనాలు. నిన్ను స్తుతించడానికి, మహిమపరచడానికి, ఆరాధించడానికి మీరు ఇచ్చిన అవకాశాన్ని బట్టి వందనాలు. దేవా, ఈ సమయంలో మమ్మల్ని మీ చేతికి అప్పగించుకుంటున్నాం. దీవించమని, నీ మేలులతో నింపమని, మరి ముఖ్యముగా విన్నటువంటి వాక్యాన్ని బట్టి దేవా, నిబిడులుగా మేము జీవించడానికి, నడవటానికి సహాయం దయచేయమని, మరి ముఖ్యముగా దేవా, మా యొక్క జీవితంలో మాతోనే మీరు ఉంటూ ఉన్నారు, అందును బట్టి వందనాలు. కానీ చాలా సందర్భాలలో మీరు ఉంటున్నటువంటి విషయాన్ని గ్రహించలేనటువంటి వారుగా ఉంటున్నటువంటి పరిస్థితి. దేవా, నీ యొక్క బిడలుగా మేము ధైర్యముతో, నిరీక్షణతో ముందు కొనసాగడానికి సహాయం చేయమని ప్రార్థన చేయుచున్నాం. అలాగే ఈ వారంలో జరగబోయే కార్యక్రమాలలో, పనుల్లో తోడుగా ఉండమని, సహాయం దయచేయమని, నీ మేలులతో నింపమని, ప్రతి ఒక్కరి అవసరతలో తోడుగా ఉండి తృప్తిపరచమని, మమ్మల్ని అందరినీ మీ చేతిగా బిగించుకుంటూ మీరే సహాయం చేయమని యేసు నామమున ప్రార్థన చేయుచున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మిక నిన్ను సహవాసము, సహాయము, కాపుదల, నడిపింపు ఇప్పుడు ఎల్లప్పుడు ఆయన బిడ్డలైన మనందరకు సదాకాలము తోడే నడిపించును గాక. ఆమేన్.